కాటేరమ్మ రాలేదు కానీ బదులుగా తన కొడుకుని పంపించిందమ్మా. చూసుంటారు ఆల్రెడీ ప్రభాస్ సార్తోనే సీన్స్, ప్రభాస్ సార్తోనే. ప్రభాస్ సార్ కూడా ఇలా అని అంటే పర్టిక్యులర్ పర్సన్ అని మాత్రం కాదు, చాలా ఫ్రెండ్లీ. ఎవరు వచ్చినా ఎవరితో ఉన్నా మాట్లాడతారు, టైం టు టైం బాగా చూసుకుంటారు. ఓకే, అంటే ఆ సీన్స్ అప్పుడు డైలాగ్ టు డైలాగ్, ఐ కాంటాక్ట్, ఇవన్నీ అంటే ఆఫ్ కెమెరా కూడా మీతో మాట్లాడడం, ఇలా చేద్దాం అలా చేద్దాం. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పు ప్రభాస్ గారు. అంటే నాకు ప్రభాస్ సార్ మాట్లాడింది అంటే ఈ ఫైటింగ్ సీన్స్ అప్పుడు అలాంటివి మాట్లాడుతూనే ఉన్నారు. ఎప్పుడు మిస్ అయింది అని మాత్రం లేదు ప్రభాస్ సార్తో. ప్రశాంత్ నీల్ సార్ తీసుకెళ్లారు ప్రభాస్ సార్ దగ్గరికి, చాలా మాట్లాడడం. ఎప్పుడు సెట్లో కనిపించినా హాయ్, చాలా బాగా మాట్లాడతారు, స్వీట్గా. ఏమంటారు మిమ్మల్ని కూడా డార్లింగ్ అని అంటారు, అందరినీ ఆయన అలాగే పిలుస్తారంట కదా. సెట్లో మాత్రం చాలా స్వీట్ కూల్ పర్సన్ గా ఉంటారు. ఎక్కడ అనేది యాంగ్రీనెస్ అలా ఎక్కడా ఉండదు. ఓకే, మార్నింగ్ ఎలా ఉంటారో ఈవినింగ్ అదే పర్సన్, అదే సేమ్ స్ట్రెంత్ అనమాట. నీకు ఎలా అనిపించింది? సో బేసిక్గా ప్రశాంత్ నీల్ గారు అనగానే నీకు అబ్బా ప్రశాంత్ నీల్ గారు ఆ సెట్స్కి వెళ్ళిన తర్వాత ప్రభాస్ గారితో సీన్ ఊహించలేదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఊహించలేదు అంత, అంటే నేను యాక్ట్ చేయగలను అని తెలుసు కానీ మరీ అంత పెద్ద హీరోతో అసలు కలుస్తా అని ఎక్స్పెక్టేషన్స్ లేవు. తర్వాత సార్ కూడా నేను ఒక హీరోని అన్నంత లేదు, ఒక బయట ఫ్రెండ్ ఎలా ఉంటారో అంత ఫ్రెండ్లీగా అసలు అనిపించలేదు ఎక్కడ కూడా. ఇంత పెద్ద హీరో స్టార్తో నేను అన్నట్టు ఎక్కడ అనిపించలేదు. ఎక్కడ చూసినా ఫ్రెండ్లీ ఉంటారు. ఓకే, సో ఆయనతో మీట్ అయ్యావు, మాట్లాడావు. సో ఏం మాట్లాడారు ఎక్కువ? ఆయన ఏమైనా చెప్పారా నీకు? సలహాలు, జస్ట్ సజెషన్స్ లాంటివి ఏమన్నా చెప్పారు? వెళ్ళాక హాయ్ సార్ అంటే హాయ్, హౌ ఆర్ యూ అన్నారు. ఫైన్ అన్నాను. హౌ ఆర్ యూ సార్ అంటే ఐఎమ్ ఫైన్ మా అన్నారు. అండ్ యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ అలా కొన్ని చెప్పారు. అప్పటికి నేను అనుకున్నా సార్ చెప్పారు చాలు. ఓకే, సో బ్యూటిఫుల్, సో జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అన్నారా? అలానే అనిపించింది అనమాట. అంటే బయట సో మనం స్క్రీన్ మీద చూసిన పర్సన్కి, బయట మనం ఫేస్ టు ఫేస్ చూసిన పర్సన్కి చాలా తేడా ఉంటుంది. మనమే కొంచెం ఒక్కోసారి ఆహా ఏంటి అని అనుకుంటాము. అండ్ ప్రభాస్ గారు సినిమాలు చూసావు ఇంతకుముందు? బేసిక్గా నీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్ సరే. ఎందుకు అంత ఇష్టం? అంటే నాకు ఇష్టం అంటే ఎవరికైనా ప్రభాస్ సరే ఇష్టము. ఓకే, అది ఎంత ఇష్టం అంటే ఇంకా చెప్పలేనంత ఇష్టం. మూవీస్ లో కానీ క్యారెక్టర్స్ చాలా బాగా కనిపించడం ఇంకా చాలా ఇష్టం. ఆయన అన్ని సినిమాల్లో నీకు ఇష్టమైన సినిమా ఏంటి? బాహుబలి అండ్ మిర్చి అనమాట. ఓకే, డన్. అంటే ఇప్పుడు నువ్వు నీకు ఇష్టమైన హీరో సినిమాలన్నీ చూసావు, బట్ ఫేస్ టు ఫేస్ ఎలా ఫేస్ చేసావు ఆయన ఎదురుగా? ఆ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది? సో ఏమనుకున్నావు? ఎగ్జైట్మెంట్ అంటే సెకండ్కి ఏం మాట్లాడలేదు. అంటే సార్ మాట్లాడుతుంటే చూస్తూ ఉండిపోయా అంతే. సార్ మాట్లాడుతున్నారు నిజమా కాదా అన్నట్టు ఒక భ్రమలో ఉన్నా. తర్వాత కొంచెం మింగిల్ అయ్యాక ఓకే సెట్ అయిపోయింది. ప్రభాస్ గారు లేకుండా నువ్వు ఎన్ని రోజులు చేసావు? ప్రభాస్ గారితో ఎన్ని రోజులు చేసావు? ప్రభాస్ సార్తో 2-3 షెడ్యూల్స్ చేసుంటాను. నాది అయితే ఒక 4-5 ఉంటారు. 3-4-5 ఉంటుంది అనమాట. అండ్ ఆ డైలాగ్ బాగా ఇంపాక్ట్. సెకండ్ హాఫ్లో ఆ డైలాగ్, ఆ ఫైట్, రిహార్సల్స్ కూడా జరిగాయి దానికి. అవునా? ఎన్ని రోజులు జరిగాయి? అది మాకు షూట్కి నెక్స్ట్ డే షూట్ అనగా 1 డే ముందే రిహార్సల్స్ చేసుకొని రెడీ చేయడం. అంటే ఎక్స్ప్రెషన్స్ కానీ బ్రీతింగ్ అవి ఇవి కొంచెం 1 డే, నెక్స్ట్ డే షూట్ అంటే దాని బిఫోర్ డే. విత్ మేకప్ వితౌట్ మేకప్? వితౌట్. కానీ ఆఫీస్లో కూడా కొంచెం అది టాటూస్ వల్ల 2-3 డేస్ టాటూస్ వల్ల. ఓకే, ప్లస్ ప్రశాంత్ నీల్ సరే ఇంకా రిహార్సల్స్ చేయించేవారు. ఓకే, డన్. ఇక అంటే సెట్స్కి వెళ్ళిన తర్వాత మొత్తం ఇక నీకు ఈజీ అయిపోయింది అదంతా? ఏమన్నా కష్టం అనిపించిందా? ఏదైనా ఒక సీన్ కానీ లేకపోతే ఒక ఎక్స్ప్రెషన్ కానీ? ఎక్కడ కష్టం అనిపించలేదు. ఫస్ట్ కష్టం అనిపించాలి అనే థాట్ మాత్రం రాదు అక్కడికి వెళ్ళాక ప్రశాంత్ నీల్ సార్తో ఉంటే. ఎందుకు అంటే ప్రశాంత్ నీల్ సార్ ముందు మనకు కష్టము అన్నప్పుడు దాన్ని ఎలా ఈజీ చెయ్యాలో అన్నట్టు ఒక థాట్లో ఆలోచిస్తారు. సో కొన్ని హార్డ్ ఉన్నాయి అన్న థాట్ మాత్రం ఎక్కడ అనిపించలేదు. అని మొత్తం మీద నీ ఫేవరెట్ హీరో ప్రభాస్ గారిని కలిసావు, ఫొటోస్ దిగేవా ఆయనతో? ఫొటోస్ అయితే దిగలేదు కానీ మాట్లాడాను. ఎందుకంటే కెమెరాస్ నాట్ అలౌడ్. 1 year వెయిట్ చేసి కనీసం ఫోటో కూడా దిగలేదు అని అంటే? మాట్లాడు కాదు, ఒక్కటి చాలు. ప్రశాంత్ నీల్ సార్, ప్రభాస్ సార్ వీళ్ళందరూ బాగా మాట్లాడడం.
ఒక్కటి తక్కువ లేదు అన్నట్టు లేదు, అన్ని ఈక్వల్ గా, ప్రతిదీ ఈక్వల్ గా, అందరినీ ఈక్వల్ గా చూసారు. ప్రభాస్ గారు సెట్లో క్రికెట్ ఆడేవాళ్ళు అంటే నిజమేనా? అవునా? నువ్వు ఎప్పుడైనా ఆయనతో అంటే మాట్లాడారు కానీ నేను ఎప్పుడు ఆడలేదు, సో ఐ డోంట్ నో క్రికెట్. అవునా? అంటే షూట్ గ్యాప్ లో ప్రభాస్ గారు వెళ్ళి క్రికెట్ అంటే మేము ప్రశాంత్ నీల్ సార్ ఇంకా ప్రభాస్ సార్ వీళ్ళందరూ టీం మొత్తం క్రికెట్ ఆడడానికి వెళ్ళేవారు. ఓకే. ప్రభాస్ గారు, ప్రశాంత్ నీల్ గారే కాదు, చాలా మంది అండ్ మన పృథ్వీరాజ్ కుమారన్ గారు కానీ లేదా వేరే వాళ్ళతో కూడా అందరూ కూడా మొత్తం కలిసి కో యాక్టర్స్, ఆర్టిస్ట్స్ అందరూ. సో భలే ఉంటుంది కదా మనకి ఇష్టమైన హీరో అంత సింపుల్గా ఇంటి పక్కన కుర్రల్లా ఉంటే. నీకు ఎలా అనిపించింది? నాకు చాలా అంటే ఇంత పెద్ద స్టార్ క్రికెట్ మాట్లాడడం అంటే ఎస్పెషల్లీ నాతో మాట్లాడడం ఊహించలేదు. ఇంకా మాట్లాడాక ఏంటంటే అసలు అది ఒక స్టార్ అనేది పోయింది మైండ్ నుంచి, ఒక ఫ్రెండ్ అనే ఫీలింగ్ వచ్చేసింది. ఓకే. అంటే బేసిక్గా సెట్లో మనం ఒకవైపు ఆయన ఒకవైపు ఉంటాం, వెళ్ళి మాట్లాడడానికి కొంచెం కష్టంగానే ఉంటుంది ఆ చుట్టుపక్కల బాడీ గార్డ్స్ పని. సో నీకు చాలా ఈజీ వే దొరికింది అనుకోవచ్చా? సో ఆయన దగ్గరగా అంటే ఆపారు అన్నదానికి చెప్పడానికి లేదు. ఎక్కడున్నా సపోజ్ ఇప్పుడు వచ్చి ఒకరితో మాట్లాడుతున్నా వెళ్ళొచ్చు అనేంత ఫ్రీడమ్ ఉంది. సో ఏం నేర్చుకున్నావు? అంటే దగ్గర 3 షెడ్యూల్స్ ఆయనతో కలిసి వర్క్ చేసావు, ఒక 30 days ఆయనతో కలిసి వర్క్ చేసావు, ఆయనతో మాట్లాడావు, ప్రభాస్ గారి దగ్గర ఉన్నావు. సో క్రికెట్ సో ఏం నేర్చుకున్నావు టోటల్గా? ఒక ప్రభాస్ గారి దగ్గర నుంచి నేను ఇది నేర్చుకున్నాను అని అంటే నేర్చుకున్నాను అంటే ఎక్కువ సార్ అనేది యాంగ్రీనెస్ అనేది ఉండదు, కూల్ మ్యాన్, ఏది వచ్చినా కూల్గా డీల్ చేస్తారు. అది ఒకటి బాగా నేర్చుకున్నా. అంటే ఎంత మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉన్నా కూడా ఎలా అంటే నేను ఇప్పుడే వచ్చాను సెట్కి అన్నట్టు ఉంటారు, అంతే ఫ్రెష్గా. ఓకే. అంటే ఇప్పుడు మేము చూసిన సురభి క్యారెక్టర్కి అవే సీన్లా లేకపోతే ఎక్కువ ఏమన్నా తీసి ఎడిటింగ్లో? ఒక సీన్ ఉండేది, కట్ చేశారు. ఏం సీన్ అది చెప్పచ్చా? అంటే సినిమా రిలీజ్ అయిపోయింది చెప్పచ్చు. ప్రభాస్ సార్ మహారాకి ఎంటర్ అవ్వక ముందు మధ్యలో పెద్ద వాల్, అట్ సైడ్ నుంచి సార్ ఆడతారు, ఇటు సైడ్ నుంచి నేను ఆడతాను, మా ఇద్దరికి తెలియకుండా. ఓకే. అంటే ఒక ఫ్రెండ్స్ లాగా అటు నుంచి సార్ ఆడుతుంటే ఇటు నుంచి నేను ఆడతా. అటున్నది ఎవరో నాకు తెలియదు, నాకు అర్థం కదా. ఏం ఆడతావు అంటే నార్మల్ ఫ్లైస్ ఉంటాయి కదా స్టిక్స్ వి, దాంతో ఆడుతుంటాం. ఓకే. ఇటైపు నుంచి ఆయన, అటైపు నుంచి నువ్వు, మధ్యలో ఒక గోడ అనమాట. అంటే అదొక ఎలివేషన్. ఓ సీన్ పడి ఉంటే బాగుండేది కదా, కానీ కట్ అయిపోయింది. కానీ అప్పుడు ఆ షాట్ అప్పుడు ఎంజాయ్ చేశా చాలు. అవునా? విడివిడిగా తీసుకుని ఉంటారు కదా, ప్రభాస్ గారిది విడిగా, నీది విడిగా. అంటే విడివిడిగా అంటే ఒకసారి విడివిడిగా తీసారు, తర్వాత ఏం చేయలేదు. ఓకే. విడిగా అయితే లేదు. బట్ థియేటర్లో చూసిన తర్వాత కొంచెం ఫీల్ అయ్యావు, ఈ సీన్ ఉంటే బాగుండు అనిపించి ఫీల్ అయ్యావా? అయ్యాను. అదొకటేనా ఇంకేమన్నా? అంతే, అదొకటి. మిగతా అన్ని కూడా నువ్వు చేసినట్టు అన్నీ వచ్చాయి అనమాట.